హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరం వ్లాగ్స్ 2017. నేనైతే కూకట్పల్లిలోని అశోక వన్ ఐనాక్స్‌కి రీసెంట్‌గా ఓపెన్ చేశారనమాట. షాపింగ్ మాల్ వెళ్ళాను. మా కిడ్స్ అయితే ఎప్పటినుంచో అడుగుతున్నారు, మమ్మీ మేము గేమ్స్ ఆడతాం అని చెప్పేసి. సరే పదండి, షాపింగ్ మాల్‌లో అయితే ఇప్పటివరకు ఎప్పుడు గేమ్స్ ఆడించలేదండి పిల్లల్ని. లోపలికైతే వచ్చాము. ఎంట్రీ అయ్యాక లోపలైతే ఈ చిన్న ట్రైన్ కనిపించింది పాండాది. ఫస్ట్ ఇదే ఎక్కారు మా పిల్లలు. మంచి రైమ్ వస్తుంది జింగిల్ బెల్స్ కిడ్స్కి. చూడండి వెళ్తుంది. అయిపోయిందండి ట్రైన్, దిగేసాను. సో చలో పదా అని చెప్పేసి ఒక రౌండ్ అయితే వెళ్దామని చెప్పేసి అంత షాపింగ్ మాల్ అయితే ఒకసారి చూద్దామని వెళ్తున్నాం. క్రిస్మస్ అప్పుడు షాపింగ్ మాల్లో చాలా బాగుంటుందండి, మంచి డెకరేషన్ చేస్తారు, అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది. సో గేమింగ్ సెక్షన్కి అయితే వెళ్ళాము. 1000 రూపీస్ పెట్టి ఒక కార్డ్ అయితే తీసుకున్నాము. పిల్లలకి హ్యాపీగా ఉంటే చాలా అని చెప్పేసి కార్డ్ అయితే తీసుకున్నాము. ఒక 10 గేమ్స్ అయితే ఫస్ట్ ఫ్రీ అండి, కార్డు పైన 1000 రూపీస్. 1 year వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. అయితే 10 గేమ్స్ ఫ్రీ అయితే ఆడొచ్చు. తర్వాత నెక్స్ట్ 10 తర్వాత ఆడితే మన కార్డులో నుంచి డిడక్ట్ అవుతుంది అనమాట. 800 పాయింట్స్ ఏమో వస్తాయి మనకి. ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క రేట్ అన్నమాట. ఫస్ట్ అయితే మా వాడు బైక్ ఎక్కేసాడు అనమాట. వాళ్ళ డాడీతో కలిసి ఆడుతున్నాడు. నాకైతే మంచిగా అనిపించిందండి, ఎంజాయ్ బాగా చేశాను నేను కూడా. ఎప్పుడు షాపింగ్ వల్ల గేమ్స్ అయితే ఆడలేదు, ఎప్పుడు చూడటము ఏమైనా కొనుక్కోవడం రావడం అంటే. కానీ ఆడడం అయితే ఫస్ట్ టైం. ఈ కార్ అయితే ఫస్ట్ మా హస్బెండ్ ఎక్కారు, చాలా ఎంజాయ్ చేశాడు అతనైతే.
సో కార్ అయితే అయిపోయింది నాది, కార్ నడపడం. నెక్స్ట్ అదే అండి, స్క్రీన్ పెట్టుకొని 3D గ్లాసెస్ పెట్టుకొని కూర్చుంటారు కదా, మొత్తం రియల్గా మనమే అక్కడికి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట ఈ 3D గ్లాసెస్ పెట్టుకుంటే. అసలు నాకైతే వెళ్ళేటప్పుడు ఎక్కేటప్పుడు బాగానే కూర్చున్నాను, కానీ గ్లాసెస్ పెట్టుకొని కూర్చున్నాక చూడండి నా టెన్షన్ అసలు నేనే పడిపోతున్నానేమో. అది తెలుసు మనకి, మనం అక్కడ కూర్చున్నామని, కానీ ఆటోమేటిక్ అది మైండ్లో రన్ అవుతుంది అనమాట, మనమే వెళ్ళిపోతున్నాం అన్నట్టు అలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. చాలా థ్రిల్ అనిపించింది. ఇది మాత్రం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే, ఇలా ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే చాలా చాలా థ్రిల్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. మా పిన్ని కూడా ఎక్కుతా అని చెప్పింది, కానీ అది పెట్టుకోగానే తనకి చాలా భయం వేసింది. తను మధ్యలోనే డ్రాప్ అయిపోయింది అనమాట. అసలు మధ్యలో అంటే అసలు కూర్చోలేదు, తను దిగిపోయింది. నేనైతే అలాగే ధైర్యం చేసి కూర్చున్నాను. కానీ చాలా థ్రిల్ ఎక్స్పీరియన్స్ చెప్పవచ్చు. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి అందరూ, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే కూర్చొని చాలా చాలా గట్టిగా అరిచాను అనమాట. దిగినాక చూస్తే ఏంటో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. నాకైతే కొంచెం అలా అనిపించింది. నవ్వు వచ్చిన తర్వాత ఏంటి నేను ఇలా అరిచానా అని వీడియో చూసుకుంటే. చూడండి, ఫస్ట్ మా పాప ఇది ఎక్కుతా అని చెప్పింది, కానీ ఎక్కగానే ఎంత భయపడిందంటే నాకు ఒక్క సైడ్ నవ్వు వస్తుంది, ఇంకో సైడ్ అస్సలు ఎంత నవ్వుకున్నామంటే చాలా భయపడిందాను. సో ఇది ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే నేను ఇలా కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఎగ్జైటింగ్ అనిపించింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా మాల్కి వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.